హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జే స్టడీస్. ఓకే, ఈరోజైతే ఇంకొక ఉద్యోగ నోటిఫికేషన్స్ తోడైతే మీ ముందుకు రావడము జరిగింది. ఏంటి ఆ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి అని అంటే జూనియర్ లెక్చరర్లకు సంబంధించి చాలా వరకు జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మళ్ళీ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఉన్నదా అని. అంటే మనము వార్త ఒకటైతే చూడము జరిగింది. అదే జూనియర్ కళాశాలల్లో 273 పోస్టులకు సీఎం పచ్చ జెండా, అంటే పోస్టులు అనేటువంటిది శాంక్షన్ చేయడము జరిగింది. మొత్తము 273 పోస్టులు. ఈ 273 పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది కొత్త కాలేజీలకు సంబంధించి. రైట్, ఈ 273 పోస్టులకు సంబంధించి చూసినట్లయితే మరి ఇక్కడ ఈనాడులో ఒక కథనం అయితే రావడము జరిగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 సంవత్సరం వరకు ఏర్పాటైనటువంటి 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 273 బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపారు. మరి ఇంటర్ విద్యాశాఖ పంపినటువంటి ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం కూడా చేశారు. త్వరలో దానిపై జీవో జారీ కానుంది. ఆ తర్వాత టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. దానికి తోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లు, జేఈఈ, నీట్, ఎఫ్సెట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు మంజూరుకు సీఎం అంగీకరించారని ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. ఇక్కడ ఈ 273 పోస్టులు అన్న దగ్గర నుంచి చాలా మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, ఏంటి సార్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ఈ 273 పోస్టులు అయితే శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. అదేవిధంగా చూసినట్లయితే తర్వాత టీజీపీఎస్సి ద్వారా భర్తీ కూడా చేస్తారనేటువంటి వార్త అయితే ఇక్కడ మనకు చూడడం జరిగింది. ఇది మరి ఇంటర్ బోర్డుకు సంబంధించి ఇంటర్ జూనియర్ లెక్చరర్లకు సంబంధించి మరి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మరి క్వాలిఫికేషన్ ఏంటిది, ఏజ్ లిమిట్ ఏమిటి అనేటువంటి చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే మొత్తము 2 పేపర్లు ఉంటాయి మనకు. 2 పేపర్లు, పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2. ఈ పేపర్ 1 సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉంటాయని అంటే 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2కు సంబంధించి కూడా 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1 అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. అదేవిధంగా పేపర్ 2 అనేటువంటిది సబ్జెక్టుకు సంబంధించి. ఓకే, పేపర్ 1లో 150 ప్రశ్నలు, ఎన్ని మార్కులు అని అంటే 150 మార్కులు. పేపర్ 2లో 150 ప్రశ్నలు, మార్కులు ఏంటంటే 300 మార్కులు. అంటే ఇక్కడ పేపర్ 1కు సంబంధించి ఒక ప్రశ్నకు 1 మార్కు, పేపర్ 2కు సంబంధించి ఒక ప్రశ్నకు 2 మార్కులు. మరి ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, పేపర్ 2 అనేటువంటిది సబ్జెక్ట్. ఏ సబ్జెక్టు అయితే ఆ సబ్జెక్టు. ఇప్పుడు తెలుగు సబ్జెక్టుకు అప్లై చేసేది అనుకోండి, అది తెలుగు సబ్జెక్టుకు సంబంధించి. మరి ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందని అంటే ఇంటర్వ్యూలు మరి ఇక్కడ లేవు. తెలంగాణ ప్రభుత్వము ఇంటర్వ్యూలను రద్దు చేసింది కాబట్టి ఇంటర్వ్యూ అనేటువంటిది ఏది ఉండదు. మొత్తం 450 మార్కులకైతే పరీక్ష అయితే నిర్వహించడము జరుగుతుంది. మరి క్వాలిఫికేషన్ ఏంటిది, పీజీ మాత్రమే ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీ అనేటువంటిది ఉండాలి. ఎన్ని మార్కులతో పాస్ అయి ఉండాలి అని అంటే 50% మార్కులతో. సెకండ్ క్లాస్ పీజీ డిగ్రీ 50% మార్కులు ఉంటే సరిపోతుంది. బీఈడి ఏమైనా ఉండాలని అంటే బీఈడి అవసరము లేదు. టెట్ ఏమైనా ఉండాలి అని అంటే టెట్ కూడా అవసరము లేదు. నెట్ ఏమైనా ఉండాలని అంటే నెట్ కూడా అవసరము లేదు. సెట్ ఏమైనా ఉండాలి అని అంటే సెట్ కూడా అవసరము లేదు. కేవలము పీజీ కలిగి ఉంటే సరిపోతుంది. ఏజ్ ఎంత సార్ అని అంటే ఏజ్ మరి ఇక్కడ
మినిమం 18, మ్యాక్సిమం 46. మినిమం 18, మ్యాక్సిమం 46. మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు అని అంటే +5 సంవత్సరాలు, అంటే 51 సంవత్సరాల వరకు. మరి పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల వరకు అని అంటే ఇంకో 10 సంవత్సరాలు కలపాలి, అంటే 56 సంవత్సరాల వరకు ఉన్నది. అదేవిధంగా ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్ కు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నది అని అంటే 46 + 3 49 వరకు రాసుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదా అని అంటే ఒక 5 సంవత్సరాలు, అంటే 51 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఏజ్కు సంబంధించి మరి ఇక్కడ ఇది ఈ 150 ప్రశ్నలు అనేవి చూసినట్లయితే 150 ప్రశ్నలు ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఏ స్టాండర్డ్ లో ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి అని అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చినట్లయితే పీజీ స్టాండర్డ్ లో ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఏ లింగ్వెల్లో ఏ మీడియంలో ఉంటుందని అంటే బైలింగ్వల్ లో ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుందని అంటే 2 మీడియాలలో ఉంటుంది. 2 మీడియాలలో ఉంటుంది. దాదాపుగా ఇంగ్లీష్లోనే ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే బైలింగ్ వల్లనే ఉండడానికైతే అవకాశం ఉంటుంది. సబ్జెక్టు కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రము ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉండడానికైతే అవకాశం ఉంటుంది. పేపర్ 1 అనేటువంటిది లాంగ్వేజ్ వాళ్ళకైతే ఏ లాంగ్వేజ్ ఉన్నటువంటిది ఆ లాంగ్వేజ్ లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. తెలుగు వాళ్ళకు తెలుగులోనే ఉంటుంది, హిందీ వాళ్ళకు హిందీలోనే ఉంటుంది, ఉర్దూ వాళ్ళకు ఉర్దూలోనే ఉంటుంది. ఏ భాషకు సంబంధించి ఆ భాషలోనే ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నదండి. ఓకే, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అదేవిధంగా ఎలిజిబిలిటీ సంబంధించి క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి వివరాలు. మరి ఈ సిలబస్ ఇవన్నీ చూసినట్లయితే ఒక పేపర్ 1 సిలబస్ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కాబట్టి అన్ని రకాల మీరు ఆల్రెడీ గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ 1 ప్రిలిమినరీ సిలబస్ ఏదైతే ఉంటుందో, ఈ జూనియర్ లెక్చరర్ పేపర్ 1 సిలబస్ కూడా అదే విధంగా ఉంటుంది. సేమ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించి పేపర్ 1 సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా సేమ్. అంటే జనరల్ స్టడీస్ అనేటువంటిది వివిధ పోటీ పరీక్షలకు ఏ విధంగా అయితే జనరల్ స్టడీస్ ఉంటుందో అదే ఇక్కడ కూడా ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నదండి. ఓకే, మరొక వీడియోలో జనరల్ స్టడీకి సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, ముందుగా ఎవరైతే చూస్తా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కామెంట్స్ చేయండి. మరి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచాలనంటే షేర్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.